హాయ్ హలో నమస్తే మిత్రులారా, మన దేశంలో ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. అవి బిఎన్ఎస్, బిఎస్ఏ, బిఎన్ఎస్ఎస్. దీంట్లో బిఎన్ఎస్ అనే చట్టం దేశంలో జరుగుతున్నటువంటి నేరాల గురించి తెలియజేస్తూ ఉంది. ఈ చట్టంలో మహిళలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య మనం ఎక్కడ చూసినా కూడా చాలా నేరాలు అనేటివి మహిళలకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. మహిళలపైన హింసకు పాల్పడుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా చాలా మంది మహిళలు ప్రైవేట్గా ఉన్నటువంటి వీడియోలను వ్యక్తులు వారి పర్మిషన్ లేకుండా తీయడం జరుగుతూ ఉంది. అలాగే వారికి తెలియకుండా ఫోటోలు కూడా తీయడం జరుగుతూ ఉంది. ఆ మహిళలు ప్రైవేట్గా గడుపుతున్నటువంటి సమయాలలో ఆ వీడియోలు, ఫోటోలు తీయడం వలన అలాంటి నేరాలకు పాల్పడుతున్నటువంటి నేరస్తుల కోసం ఒక పవర్ఫుల్ సెక్షన్ తీసుకురావడం జరిగింది. ఆ సెక్షనే 77 లేదా 77 అనే సెక్షన్ తీసుకురావడం జరిగింది. ఈ 77 అనే సెక్షన్ ప్రకారంగా ఎవరైతే అలాంటి నేరాలకు పాల్పడుతూ ఉన్నారో వారికి దాదాపు ఫస్ట్ టైం ఇలాంటి నేరానికి పాల్పడ్డదానికి దాదాపు 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు జైలుకు పంపడానికి గౌరవ న్యాయస్థానాలకు అధికారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇలాంటి అఫెన్స్ లేదా నేరాలు రెండవసారి మూడవసారి చేస్తూ వెళ్తున్నట్టయితే అలాంటి వ్యక్తులకు దాదాపు 7 సంవత్సరాల వరకు కూడా జైలుకు పంపడానికి అధికారాన్ని గౌరవ న్యాయస్థానాలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ చట్టాల ప్రకారం నడుచుకోవాల్సిందిగా ఈ చట్టాలు తెలియజేస్తూ ఉన్నాయి. నమస్తే.